4 పండిత మూర్ఖులు. ఒక పట్టణంలో 4 బ్రాహ్మణులు ఉండేవారు. వారు చాలా మంచి స్నేహితులు. ఒకరోజు వారు ఇలా అనుకున్నారు, మనం ఇంకో రాజ్యానికి వెళ్ళి అక్కడ డబ్బు సంపాదిద్దాం. అలా వారు ప్రయాణం మొదలుపెట్టారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి ఒక గాడిద కనిపించింది. అప్పుడు వారు తమ దగ్గర ఉన్న పవిత్ర గ్రంథాలను చూసి చదివారు. ఎప్పుడూ నీ పక్కన ఉండేవాడే నిజమైన స్నేహితుడు. అది చదివిన వారు, ఈ గాడిద మన నిజమైన స్నేహితుడే అయి ఉండాలి అని అనుకున్నారు. కొంతసేపటికి దూరంలో ఒక ఒంటె వాళ్ల వైపు నడుచుకుంటూ వస్తున్నది కనిపించింది. మళ్లీ వారు గ్రంథాలను చూసి చదివారు. ధర్మం వేగంగా ముందుకు సాగుతుంది. అప్పుడు వారు ఇలా అనుకున్నారు, ఈ ఒంటెనే ధర్మం అయి ఉండాలి. మళ్లీ వారు గ్రంథాలను తెరిచి చదివారు. ఒక జ్ఞాని తన స్నేహితుడిని ధర్మం వైపు తీసుకెళ్లాలి. అప్పుడు వారు ఇలా నిర్ణయించారు, మన స్నేహితుడు గాడిద, ధర్మం ఒంటెటే. కాబట్టి గాడిదను ఒంటెకు కట్టి ధర్మం వైపు తీసుకెళ్లాలి. అలా వారు గాడిదను ఒంటెకెకు కట్టేశారు. అప్పుడే ఆ గాడిద యజమాని అయిన దోబి ఈ విషయం విని కోపంతో ఒక కర్ర తీసుకుని పరుగెత్తుకుంటూ వచ్చాడు. వారిని కొట్టడానికి వచ్చాడని చూసిన 4 బ్రాహ్మణులు భయపడి అక్కడి నుంచి పరుగెత్తి పారిపోయారు. నీతి: శూన్యమైన జ్ఞానం అపహాస్యాన్ని తెస్తుంది.